గురు పౌర్ణమి పర్వదినాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, భజనలు జరిపారు. అలాగే చదువు చెప్పిన గురువులు తాము గురువులుగా భావించే వారిని దర్శించుకుని సత్కారాలు జరిపారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. లోకానికి అంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. వేద విజ్ఞానాన్ని జగత్తుకు పంచిన వ్యాసుని పుట్టినరోజు మనకు గురు పౌర్ణమి. భారతీయ వేదాంతాన్ని శిఖరాయమాన స్థాయికి తీసుకువెళ్లిన ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు ఈ రోజున నిత్య స్మరణీయులుగా పూజించబడుచున్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇంద్రజాలికుడు డాక్టర్ బివి పట్టాభిరామ్ సమాజానికి చేసిన సేవ అద్వితీయమని వక్తలు కొనియాడారు. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లోని బుక్ బ్యాంకులో నిన్న రాత్రి డాక్టర్ పట్టాభిరామ్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పట్టాభిరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేతబడి, బాణామతి వంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు మూఢనమ్మకాలను అరికట్టడానికి పట్టాభిరామ్ మంచి కృషి చేశారని కొనియాడారు. కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో కాపురాలు నిలబెట్టారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, డాక్టర్ కర్రి రామారెడ్డి, ఎర్రాప్రగడ రామకృష్ణ, డాక్టర్ అరిపిరాల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ టి పతంజలి శాస్త్రి, అధ్యాపకురాలు కామేశ్వరి, అశోక్ కుమార్ జైన్, డి నాగిరెడ్డి, సుంకర నాగేంద్ర కిషోర్, గౌరీ శంకర్, జగజీవన్, సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్, ప్రసాదుల హరినాథ్, బెజవాడ రంగారావు, పసుపులటి కృష్ణ, భోజంగి ఉమా, వక్కలంక రామం, శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ అల్లు రాజేశ్వరి వృద్ధాప్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆధ్యాత్మిక చింతనాపరురాలైన 85 ఏళ్ల రాజేశ్వరి కౌన్సిలర్గా వార్డులో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. మున్సిపల్ కమిషనర్ నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరితోనూ సౌమ్యంగా వ్యవహరిస్తూ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, తమ వార్డు ప్రజల వ్యక్తిగత పనులు సులభంగా సాధించేవారు. ఇతర మహిళా కౌన్సిలర్లకు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆమెకు 2 కుమారులు, 3 కుమార్తెలు. పెద్ద కుమారుడు అల్లు బాబీ కార్పొరేటర్గా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వ్యవహరించారు. రాజేశ్వరి భర్త దివంగత అల్లు వీరప్పరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చల్లా అప్పారావు అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. అల్లు రాజేశ్వరి మృతి పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ కార్పొరేటర్లు పంతం కొండలరావు, శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రసాదుల హరినాథ్, వాకా బాబ్జీ, వాకచర్ల కృష్ణ, కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎన్ రాజా, భోజంగి ఉమా, క్రొవ్విడి సర్రాజు తదితరులు సంతాపం ప్రకటించారు. రాజేశ్వరి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం రోటరీ కైలాసభూమిలో జరిగాయి. రాజమహేంద్రవరం విజయశంకర సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్గా పసుమర్తి శ్రీనివాస శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ప్రిన్సిపల్గా పనిచేసిన మండపాక నాగలక్ష్మి పదోన్నతిపై విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు బదిలీ అవడంతో కూచిపూడి నృత్య సహోపాధ్యాయురాలైన శ్రీనివాస్ వర్మ పూర్తి అదనపు బాధ్యతలతో ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. పసుమర్తి 2024లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పొందారు. 1992లో జర్మనీ ప్రభుత్వం నుంచి అవార్డు కూడా పొందారు. 1992లో జర్మనీ, 1995లో ఫ్రాన్స్లో జరిగిన భారత ప్రభుత్వ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాజానగరం పోలీసులు 3 ఇంటి దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 22 కాసుల బంగారం ఆభరణాలు, 1,15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 2వ తేదీన నామవరం గ్రామానికి చెందిన రేలంగి లోవరాజు కుటుంబ సభ్యులతో కలిసి తుని తలుపులమ్మ లోవా దేవస్థానానికి వెళ్లారు. ఆయన వెళ్లిన కొంతసేపటికే పట్టపగలు ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాను పగలకొట్టి బీరువాలోని సుమారు 22 కాసుల బంగారపు వస్తువులు, 1,75,000 నగదును చోరీ చేశారు. దీనిపై ఆయన రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐఎస్ ప్రసన్న, వీరయ్య గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శాటిలైట్ సిటీకి చెందిన నలబా సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు, రాజవోలు గ్రామానికి చెందిన బేదంపూడి రత్నరాజు అలియాస్ నాని, ఇసకోటి పవన్ కుమార్లను అరెస్టు చేసి విచారించగా తామే చోరీ చేసినట్లు అంగీకరించారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ యాత్ర 2026కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు, జూలై 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడుతున్నట్లు
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎం సునీల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. హజ్ యాత్రలో పాల్గొనేవారు తప్పనిసరిగా ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ కలిగి ఉండాలని, హజ్ యాత్రికులు hajcommittee.gov.in లేదా హజ్ సువదా మొబైల్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. కాగా రాజమండ్రి రాయల్ మాస్క్ ట్రస్ట్ బోర్డు పెద్ద మసీదు అధ్యక్షులు కాజీ షేక్ అబ్దుల్ కరీం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మెల్లిమి సునీల్ కుమార్ వారి కార్యాలయం కాకినాడలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి వినతిపత్రం సమర్పించారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల విద్యా సంస్థలకు 100 గజాల సమీపంలో ఉన్న షాపులలో పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్రమ పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు కలిగి ఉన్న షాపుల యజమానులపై కోట్ఫా యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. రాజమహేంద్రవరంలో ఈనాడు పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్న మెట్ల కుమార్ మృతి చెందారు. గత నెల 23న 45 కుమార్ ఆయన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో నుంచి అదృశ్యమయ్యారు. ఆయన మృతదేహాన్ని నిన్న సాయంత్రం ఈస్ట్ రైల్వే క్వార్టర్ శివాలయం సమీపంలో గుర్తించారు. పురుగుల మందు సేవించి కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుమార్ మృతి పట్ల పలువురు పాత్రికేయులు సంతాపం ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.